ఇవాళ ఒక అమ్మాయిని లవ్‌లో పడేయాలంటే కష్టం. గర్ల్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చేయడం అంతకంటే కష్టం. ఎందుకంటే వాళ్ళ అమ్మా, నాన్న పెట్టే ఖర్చుకి రెండింతలు ఈ అబ్బాయి ఖర్చు పెట్టాలి. వీళ్ళ అమ్మా, నాన్న సంపాదిచ్చే సొమ్ము కంటే వీడు ఇంకెక్కడి నుంచైనా దోచుకొచ్చి సంపాదిస్తే ఏ బ్యాంకులు లూటీ చేయాలి, గంజాయి అమ్మాలా, డ్రగ్స్ అమ్మాలి, ఏదో ఒకటి చేసి సంపాదిస్తే దాంతో ఎంజాయ్ చేసేటటువంటి ఈ అమ్మాయి ఏదో ఒక రోజున వీడు ఏ డ్రగ్స్‌లోనో పట్టుబడితే మాత్రం వాడికి నాకు సంబంధం లేదని చెప్పే రోజులు. అందరి ప్రేమలు ఇట్లా అనను. 10% ప్రేమలు స్వచ్ఛంగా ఉంటే 90% ప్రేమలు అబ్బాయిని వాడుకోవడానికి. బండి లేనప్పుడు వాడు బండితో రిసీవ్ చేసుకోవాలి, బండితో డ్రాప్ చెయ్యాలి. అలాగే వాడు ఆదివారం వచ్చినా, సెలవులొచ్చినా లాంగ్ డ్రైవ్‌లకి తీసుకెళ్ళి కోరింది తినబెట్టాలా, కావాల్సింది తాగబెట్టాలా, ఆ పైన హోటళ్ళల్లో స్టేలు, ఇంకొక వైపున ఎంజాయ్‌మెంట్లు, అలాగే నగల, వగలకి కావలసిన మేకప్ సామాగ్రి ఇవన్నీ కొనిబెట్టాలి. ఇది వాళ్ళ అమ్మా, నాన్న కొనిబెట్టలేని పరిస్థితులలో ఉన్న అసలు అది అవసరం లేదని తెలిసినా, మేము లగ్జూరియస్‌గా బ్రతకాలనుకునే అమ్మాయిలు ఇప్పుడు ఈ అబ్బాయిలని ఆ యాస్పెక్ట్‌లో ట్రాప్ చేస్తున్న సంఖ్యలు ఎక్కువయ్యేటప్పటికి ఏ దొంగతనాలు చేయలేక, ఏ దోపిడీలు చెయ్యలేక, అమ్మాయిని ఆ విధంగా మెయింటైన్ చెయ్యలేక, అలాగని అమ్మాయిలతో ఆ వయసులో వచ్చేటటువంటి హార్మోన్స్ ప్రభావం వల్ల కలవాలన్న గొల తీరక, అది గొలే అనాలి, తీరక ఇప్పుడు చివరికి చాట్ జీపీటీలోని అమ్మాయిని ఊహించుకుంటూ చేస్తున్న చాట్లు ఎక్కువైనాయంట. ఇది నేను చెప్పట్లేదు. సాక్షిలోని కథనం చెప్తోంది. ఒంటరితనంతో కృత్రిమ మేధతో నడిచే చాట్ బాట్లని ఆశ్రయిస్తున్నారు యువత. సాంత్వనగా మారుతున్నది ఏ గర్ల్ ఫ్రెండ్, ఏ బాయ్ ఫ్రెండ్. వీటికి అలవాటు పడిన తర్వాత పెరుగుతున్న ఏ భావోద్వేగ ఒంటరితనం పెరిగిపోతుంది. కొత్త చిక్కులు వచ్చేటటువంటి అవకాశం ఉందని సైబర్ భద్రతా నిపుణుల హెచ్చరికని హైలైట్ చేసింది.